ప్రభువునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, యెహోవా నన్ను రక్షించువాడు. మన జీవిత దినములన్నీ యెహోవా మందిరములో తంతి వాద్యములు వాయింతుము. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 19-20 వచనాలు. దేవుడు తన ప్రజల యొక్క అక్కరలు అవసరతలు గుర్తించేవాడుగా ఉంటున్నాడు. ఎందుకనగా ఆయన మన ప్రార్థనలు ఆలకించి మనకు జవాబులిచ్చే గొప్ప దేవుడని ఆయనకు పేరు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నువ్వు ఎటువంటి స్థితిలో ఆయన వైపు చూస్తూ ముందుకు సాగుతున్నావో, నీకున్న వ్యాధులు, బాధలు, శ్రమలు, శోధనలు, అనేక రకమైనటువంటి ఇక్కట్లు, ఇబ్బందులు ఎన్ని ఉన్నప్పటికీ నీ యొక్క విశ్వాస జీవితంలో నీకున్న సంకట పరిస్థితుల్లో ప్రభు వైపు చూసి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన తప్పకుండా నీకు సహాయం చేసే దేవుడుగా, రక్షించే దేవుడుగా ఉంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు వారు అరణ్య యాత్రలో వారు మొరపెట్టినప్పుడు దేవుడు వారి ప్రార్థనలు ఆలకించి, వారు ఎంతో అవిధేయత చూపినప్పటికీ, వారు దేవునికి తిరుగుబాటు చేసే ప్రజలైనప్పటికీ దేవుడు వారిని రక్షించి ఆయన వారికి ప్రతి అవసరత తీరుస్తూ వచ్చినాడు. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 19వ వచనంలో అంటున్నాడు, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు. యెహోవా నన్ను రక్షించువాడు అని దైవజనుడు చెప్తుంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు మనల్ని రక్షించే రక్షకుడిగా ఉంటున్నాడు. ఆయన ఇశ్రాయేలును కాపాడు దేవుడు, కొనుకడు, నిద్రపోడు అని ఆయనకు పేరు. హిజ్కియా జీవితంలో దేవుడు తన ప్రార్థన ఆలకించి తన ఆయుష్కాలను పొడిగించి 15 సంవత్సరములు పొడిగించి తనకు స్వస్థత అనుగ్రహించినట్టుగా దేవుడు నీ జీవితంలో కూడా తన యొక్క కృపను అనుగ్రహించి నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉంటున్నాడు. ఎందుకంటే ఎవరైతే ఆ యొక్క అనుభవం గుండా వెళుతూ వచ్చారో అటువంటి వారు ప్రభుని ఆరాధించకుండా, ప్రభుని స్తుతించకుండా ఉండలేరు. దేవుని వాక్యంలో చెప్పబడినట్లుగా మనము ఆయన ద్వారా మేలు పొందిన తరువాత ఆయనను ఆరాధించే వారంగా ఉంటాం, ఆయనను కొనియాడే వారంగా ఉంటాం. ఎందుకంటే దావీదు అంటున్నాడు, నా బ్రతుకు కాలమంతయు నేను ఆయనను కీర్తించదను అని దావీదు కీర్తిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మన యొక్క జీవితంలో నిత్య నరకం నుంచి మనల్ని తప్పించి రక్షించి నిత్య జీవానికి వారసులుగా చేసినటువంటి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమై ఉంటున్నాం. ఎందుకనగా మట్టికి మన్నుగా మారిపోయే మనల్ని మరణంలోని చిములోని గడిపించిన దేవునికి